రేపల్లె విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో పుస్తకాలు, యూనిఫామ్ అమ్మే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేని కాలేజీల్లో అడ్మిషన్స్ నిలుపుదల చేయాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి ఎం సూర్యప్రకాష్ మాట్లాడుతూ, రేపల్లె పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్లో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అమ్మకాలు జరుగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు అక్రమ అమ్మకాలు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వల్ల యథేచ్ఛగా బహిరంగంగా అమ్ముతున్నారు. అమ్మఒడి వచ్చినప్పుడు ఫీజులు కడుదురు, ముందు అడ్మిషన్ ఫీజు చెల్లించండి అంటూ 2,000 నుండి 5,000 రూపాయలు అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఎక్కడ చేరినా తర్వాత చదవాలంటే మా దగ్గరే పుస్తకాలు, యూనిఫామ్ కొనాలి, బయట కొనడానికి వీల్లేదు, లేదా టీసీ తీసుకొని సర్టిఫికెట్స్ తీసుకొని బయటకు వెళ్ళాలి, అంటే ఫీజు మొత్తం 20,000 లేదా 30,000 కట్టి వెళ్ళాలి అంటూ భయపెడుతూ 3,000 నుండి 10,000 రూపాయల వరకు యూనిఫామ్, పుస్తకాల పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే రేపల్లె పట్టణంలో విద్యా సంస్థలో పరిశీలన చేసి పుస్తకాలు, యూనిఫామ్ అమ్మటాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రేపల్లె పట్టణంలోని కొన్ని కాలేజీల్లో దొంగ ర్యాంకులు, మార్కులు ప్రచారం చేసుకుంటూ ఎటువంటి అనుమతులు లేకుండా కాలేజీల్లో అడ్మిషన్స్ చేసుకుంటున్నారు. అనుమతులు లేని కాలేజీల్లో అడ్మిషన్స్ నిలిపివేయాలని, విద్యార్థులు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు వై నవీన్, జి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో యూనిఫామ్స్ పేరుతో, పుస్తకాల పేరుతో 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. అమ్మఒడి రాగానే ఫీజులు కట్టండి అని ఒక పక్క తల్లిదండ్రులకు చెప్తూ ఈ బస్ ట్రావెలింగ్ పేరుతో యూనిఫామ్స్, పుస్తకాలు వీటిని 4,000 నుంచి 10,000 వరకు అమ్ముతున్నారు. ఏదైతే ఎంఈఓ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షం మీద ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తామని, అదేవిధంగా పర్మిషన్ లేని ప్రైవేట్ కళాశాలలో వాటిని